రెండవ వర్తమానాన్ని మేము వినబోతున్నాం. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా నీ వాక్యాలు విని తండ్రి సంతోషించి నాయన సమాధానాన్ని, నెమ్మదిని, ఆరోగ్యమును, స్వస్థతను పొందుకొని స్థానం నుండి వెళ్ళడానికి కృప దయచేయండి. ఈ కూడిక ప్రారంభము నుండి చివరి వరకు నీ సన్నిధి ఉంచుమని, రేపటి దినము కార్యక్రమం కూడా ఆశీర్వాదకరంగా జరిగించుమని, ఈ యొక్క సన్నిధి మాతో ఉంచుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్ గారు, థ్యాంక్ యూ. సమయాన్ని వ్యర్థపరచుకోండి. ఈ సమయాన్ని అభిషక్తులు, దైవజనులు, చెన్నై నుంచి వచ్చిన జాన్ బాబాయ్ గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. వైర్ టీం వారు కూడా వచ్చి అక్కడ కూర్చోండి. మన ప్రభువు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆశీర్వదింపబడిన ఈ శుభప్రదమైన వేళ 2 దినాల రక్షణ స్వార్థ పండుగలలో తొలి రోజు పగలు ఈ రాత్రి వాక్య పరిచయం చేయడానికి నన్ను ప్రేమతో పిలిచిన స్థానిక సంఘ ప్రయోషవ గారికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. పెద్దయ్య గారు, జకరయ్య గారికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా. గనులైన దేవుడి సేవకులందరూ ఈరోజు రావటం ఆశీర్వాదం. వారిని దేవుడు దీవించునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు, స్తోత్రాలు. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుబలంగా ఆశీర్వదించి నడిపించునుగాక. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తి బిగ్గరగా ఒకసారి స్తోత్రం చేద్దాం. ఇంకా కాస్త గట్టిగా. ఇదేనా గట్టిగా చెప్పటం అంటే? ఇంకా కాస్త గట్టిగా అందరు ఏకం చెబుదాం. ఇంకొక్కసారి, మరొక్కసారి. మంచిది. బైబిల్ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కొంత సమయం దేవుని మాటలు చెప్తాం. శ్రద్ధగా వినండి. మీరు వినగలిగితే మీకు అమూల్యమైనటువంటి మంచి మాటలు చెప్పి ఈ పూట కూడా ప్రార్థన చేసి కోటాన్ని ముగిస్తాను. శ్రద్ధగా బైబిల్ వైపు చూస్తూ, నా వైపు చూస్తూ చెప్పే మాటలు వింటూ ప్రయాణము చేయదుగాక. మన ముందు తక్కువ సమయం ఉంది, అయినా పర్వాలేదు, నేను ఎక్కువ మాటలు చెప్తాను మీకు. శ్రద్ధగా విందురుగాక. ఇక మధ్యలో ఎవరు లేచిపోవటానికి ప్రయత్నాలు చేయకండి. కూర్చోవటానికి, వినటానికి ఇష్టపడండి. ప్రభుత్వంతో మాట్లాడతారు. ఈ సెల్ ఫోన్ అన్ని సైలెంట్ పెట్టి పెద్ద పట్టణం పడేసి శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి మనసు నిలుపుగాక. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం ఎవరు మనకి చదువుతారా? ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. చెప్పండి. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. అందుకు చెప్పండి ఇంకొకసారి. ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఇక్కడ చదవబడిన వంటి వాక్యాన్ని గమనించినట్లయితే ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి అని రాసించారు. ఒకవేళ మీరు ప్రశ్నించవచ్చు, సాగిలపడాలంటే దేవుని ఎదుట సాగిలపడాలి కానీ, దేవుని మందిరంలో సాగిలపడాలి కానీ, గొర్రె పిల్ల ఎదుట సాగిలపడటం ఏ రూపంలో న్యాయం? పాస్టర్ గారు, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి క్రింద నేల ఎందు కానీ, దేని ఎదుట దేని ఎందు సాగిలపడి నమస్కారం చేయకూడదని రాయబడింది కదా. మరి గొర్రెపిల్ల ఎదుట సాగిలపడటం ఏ రూపం, న్యాయం, పద్ధతి అని మీరు అనొచ్చేమో. ఆ గొర్రెపిల్ల ఎవరిని తెలుసుకోవడానికి ముందు ప్రయత్నిస్తే తర్వాత సాగిలపడటం రైటా తప్ప అనే సంగతి మీకు అర్థమవుతుంది. ఆ గొర్రెపిల్ల ఎవరంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త,
కొత్త నిబంధన గ్రంథంలో ఒక అపోస్తలుడు చక్కగా చెప్పారు ఆ గొర్రె పిల్ల ఎవరు అని. పాత నిబంధన భక్తులు ఆ ప్రవక్త ఎవరంటే యెషయా భక్తుడు. చెప్పండి, అది చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యం చదువుకుందాం. మనమందరము మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు మౌనముగా ఉండేను అని రాసిచ్చారు. అతడు అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు అనండి. ఇంకా క్లారిటీగా మీకు చెప్పాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం చదివి పెడతారా? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు అప్పుడు గొర్రె పిల్ల అంటే ఎవరు? అందరూ మాట్లాడాలి, మీకు అర్థమవుతుంది. నాకు మాటలు చెప్తా, శ్రద్ధగా వినండి. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు అంటే ఎవరు? హలో మిమ్మల్ని. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు అంటే గొర్రె పిల్ల. ఆత్రేయపురం అంటే దేనికి ఫేమస్ అంటారు? ఆత్రేయపురం అంటేనే పూతరేకులు అంటేనే అది. కాశీ అంటే కాకినాడ అంటేనే చెప్పలే. మిరపకాయలు అంటే గుంటూరు అంటే మిరపకాయ. హైదరాబాద్ అంటే బిర్యానీ కాదు, చార్మినార్ అంటే చెప్పలే హైదరాబాద్. లడ్డు అంటే అది. తిరుపతి అంటే లడ్డు కదండి. చీరలు, పట్టు చీరలు అంటే కాంతి అంటే పట్టు. సాంబారికి అంటే చెన్నై అంటే జనబాబు గారు కాదు, సాంబారికి అంటే చెన్నై అంటే సాంబారి అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకత బట్టి ఆ ఊరి పేరు చెప్పగలం. అలాగే గొర్రె పిల్ల అంటే ఎవరంటే యేసు ప్రభు అంటేనే గొర్రె పిల్ల. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే వారు గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఎవరు ఎదుట? అది గొర్రె పిల్లైన యేసు ప్రభు ఎదుట సాగిలపడ్డారంట. గొర్రె పిల్లైన యేసు ప్రభు ఎదుట సాగిలపడితే కలిగే ఫలితం ఏంటి? గొర్రె పిల్లైన యేసు ప్రభు ఎదుట సాగిలపడితే నమస్కారం చేస్తే ఫలితం ఏంటి? ఉపకారం ఏంటి? లాభం ఏంటి? చూడండి, బైబిల్ గ్రంథంలో రాసిచ్చారు. నేను ఇంకా మీకు అర్థమైంది చెప్తాను, శ్రద్ధగా వెళ్ళి మీకు ఆడియోతో పాటు వీడియో కూడా చూపెడతాను. ఎవరైనా ఒక తండ్రి కుమారుడు వస్తే బాగుండు. మా కోసమే వచ్చినట్టున్నారు వస్తున్న బాగుంటారు. వీళ్ళందరూ వస్తే బాగుంటుంది కాంబినేషన్. బాగా వినండి. సాగిన పరుడు ఏంటంటే గొర్రె పిల్లైన యేసు ప్రభు అనండి. కోటలు అయిపోయేంత వరకు కశ్యపుడు ఆ మాట శ్రద్ధగా విందురు కాక సింహాసనం మీద ఎవరు కూర్చోన్నారు అనుకోండి? యేసు ప్రభు. గొర్రె పిల్లైన యేసు ప్రభు కూర్చోన్నారు. ఇప్పుడు ఆయన ఎదుట సాగిలో పడ్డారంట. సాగిలో పడ్డాయన ఒకసారి నీకు చెప్పాల్సిన అవసరం లేదురా. అది బ్రహ్మాండంగా సాగిపోయింది. ఇది గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు వారి ఎదుట ఏమయ్యారంట? సాగిలో పడ్డారంట. గొర్రె పిల్ల యేసు ప్రభు సాగిలో పడితే ఏం దొరుకుతుందంట? చూడండి. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. 12వ వాక్యాన్ని చదవండి ఒక్క 5 నిమిషాలు. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తి. బాగా వినండి. గొర్రె పిల్ల ఏముందంట? ఒక
ఒకటి శక్తి, చెప్పండి శక్తియు. తర్వాత రెండు ఐశ్వర్యం, మూడు జ్ఞానం, నాలుగు బలము, ఐదు ఘనత, ఆరు మహిమ, ఏడు స్తోత్రం. ఈ ఏడు ఎవరిలో ఉన్నాయంట చెప్పండి? గొర్రె పిల్లైన యేసు ప్రభులో ఉన్నాయి. ఎవరైతే గొర్రె పిల్లైన యేసు ప్రభు ఎదుట సాగిలపడతారో వారిలోకి ప్రవహిస్తాయంట. స్తోత్ర. హల్లెలూయా. మన పెట్టిన వాక్యం డిస్ప్లే మీద ఏమేమి అనుభవాలు, 7 అనుభవాలు చెప్తాం. ఒకటి చెప్పండి శక్తియు అనండి. రెండవది కంఠపాఠం చేయాలి, బుడకెక్కించుకోవాలి బాగా. ఒకటి శక్తియు, రెండు ఐశ్వర్యం, మూడు జ్ఞానం, నాలుగు బలము, ఐదు ఘనత, ఆరు ఏడు స్తోత్రం. ఈ ఏడు ఎవరికి దొరుకుతాయంట? గొర్రె పిల్ల ఎదుట ఎవరైతే సాగిలు పడతారో వారికి దొరుకుతాయంట. ఇంకా మీకు అర్థమైంది చెప్తాను. గతములో మన పితరులైనటువంటి భక్తులు కొంతమంది ప్రభు ఎదుట సాగిలు పడ్డారు. మీరు నిర్గమకాండం చదివితే మోషేకి, ఆరోనులకు దేవుడు శక్తినిచ్చారంట. ఎవరు ఎదుట సాగిలు పడితే? దేవుని ఎదుట సాగిలు పడితే. రెండవది ఈసాకుకు దేవుడు ఏమిచ్చారంటే ఐశ్వర్యం ఇచ్చారంట, ఆయన ఎదుట సాగిలు పడితే. మూడవది సొలొమోనుకి జ్ఞానం ఇచ్చారంట. ఎవరికండి? సొలొమోనుకి జ్ఞానం ఇచ్చారంట. నాలుగవది కాలేబుకి బలం ఇచ్చారంట. ఎప్పటికి కావాల్సినటువంటి బలం అప్పటికి కాలేబుకి ఇచ్చారంట. ఐదవది మొర్దెకైకి ఘనతనిచ్చారంట. మొర్దెకైకి ఏమిచ్చారంట? ఘనతనిచ్చారంట. ఆరవది గొర్రెల కాపర్లకి దేవుడు ఏమిచ్చారంటే మహిమనిచ్చారంట. ఏమిచ్చారంట? మహిమనిచ్చారంట. ఏడవది తుమ్మ కర్రతో చేయబడిన మందసాన్ని మోసుకొని వెళ్తుంటే ముందు నడిచేవారు స్తోత్రం చెప్పారంట, వెనక నడిచేవారు కూడా స్తోత్రం చెప్పారంట. అంటే మందసానికి కూడా దేవుడు కలుగు చేశారంట స్తోత్రం. మీరు చదువుకున్న 7 అనుభవాలు, ఒకటి గొర్రె పిల్ల ఎదుట సాగిలు పడితే గొర్రె పిల్ల ఉన్న 7 అనుభవాలు ఎవరిలోకి ప్రవహిస్తాయంట? సాగిలు పడిన వారిలోకి ప్రవహిస్తాయి. ఏమేమి చెప్పా? ఒకటి శక్తి, రెండవది ఐశ్వర్యం, మూడవది జ్ఞానం, నాలుగవది బలం, ఐదవది ఘనత, ఆరవది మహిమ, ఏడవది స్తోత్రం. ఈ 7 అనుభవాలు గతంలో మన పితరులకు ఇచ్చాడు. మన దేవుడు వారికి ఇచ్చి వారికి కనపరిచారు. ఎవరికి ఇచ్చారని చెప్పా మరొకసారి కూడా చెప్తా ఉండండి. మరొకసారి శక్తియు, ఎవరి సమృద్ధి అయిన శక్తి ఎవరికి ఇచ్చారంటే ఆరోనుకి, మోషేకి ఇచ్చారు. ఐశ్వర్యం ఈసాకుకి ఇచ్చారు. జ్ఞానం సొలొమోనుకి ఇచ్చారు. బలం కాలేబుకి ఇచ్చారు. ఘనత మొర్దెకైకి ఇచ్చారు. మహిమ గొర్రెల కాపర్లకు ఇచ్చారు. స్తోత్రం మందసమునికి ఇచ్చారు. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే ఆనాడు సాగిల పడిన మన పితరులందరికీ ఉపకారం చేసిన దేవుడు ఈ రోజు మన మధ్యలో ఉన్నారు. సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ఎదుట ఎవరైతే ఇలా సాగిల పడతారో సాగిల పడిన వారందరికీ ఒక పెద్ద వృక్షంలో నుండి చెట్ల నుండి ఆక్సిజన్ గాలి పాస్ అవుతున్న రీతిగా, ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ నుండి కరెంటు పాస్ అవుతున్న రీతిగా, ఒక పెద్ద డ్యాముల నుండి కాలువలుగా మారి నదులుగా మారి వాటర్ ప్రవహిస్తున్న రీతిగా ఇది ఒక గొర్రె పిల్లల 7 ఆశీర్వాదాలు సాగిల పడిన వారిలోకి ప్రవహిస్తాయి. ఒట్టు గట్టిగా చెప్పట్లో. ఇప్పుడు మనం ఏం చేయాలా? గట్టి చెప్పండి. జారిపడాలన్నా? జారిపడాలి కాదు, గట్టి చెప్పాలా? ఎవరు ఎదుట? అందరూ చెప్పండి. ఎవరు ఎదుట? ఒట్టి గొర్రె పిల్లనా? గొర్రె పిల్లైనా యేసు ఎదుట సాగిల పడితే గొర్రె పిల్లలో ఉన్న యేసయ్యలో ఉన్న ఈ 7 ఆశీర్వాదాలు ఎవరైతే సాగిల పడతారో వారు చిన్నవారైనా పెద్దవారైనా, ఎవరి స్త్రీలైనా పురుషులైనా విశ్వాసులైనా సేవకులైనా
ఆశీర్వాదాలన్నీ ప్రవహిస్తాయట. ఏంటో ఆశీర్వాదాలు? శక్తి. శక్తి లేని నీకేం దొరుకుతుందంట? శక్తి. రెండవది ఐశ్వర్యం. దరిద్రతను అనుభవిస్తున్న నీకు మహిమ కలిగిన నా దేవుడు మహిమ ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మూడు, జ్ఞానం. సంఘాన్ని కుటుంబాన్ని కట్టుకొని జ్ఞానం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావేమో, కట్టుకోలేని పరిస్థితుల్లో కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానం ఇస్తాడంట. నాలుగు, బలం. ఎప్పటికి కావాల్సిన బలం, ఎప్పటికి కావాల్సిన బలం అప్పటికి దేవుడు ఇస్తాడంట. ఐదు, ఘనత. ఖైదీగా బానిసగా వచ్చిన ఒక వ్యక్తిని ఊరేగింప చేశాడు యేసయ్య. తలెత్తేటట్టు చేశాడు. ఎక్కడ తలదించుకున్నాడో, ఎక్కడ అవమానపరచబడ్డాడో బతుకై అక్కడే అతనికి ఘనతనిచ్చాడు. ఆరు, మహిమ. గొర్రెల కాపర్లని రాత్రి వేళ గొర్రెలు కాసుకుంటుండగా వారి చుట్టూ చీకటే ఆవరించుంటే, అగాధమే కొను ఉంటే దాన్ని తాళించి కాంతితో వెలుగుతో గొర్రెల కాపర్ని నింపాడు. స్తోత్ర. తుమ్మ కర్రతో చేయబడిన మందసానికి ముందు నడిచేవారు చేయబడుతున్నారట, వెనక నడిచేవారు చేయబడుతున్నారట. మందసానికి ఇచ్చిన అదే స్తోత్రం నా దేవుడి రాత్రి నీకు ఇచ్చుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటు అనుమతి మనకు కలగాలంటే మనం ఏం చేయాలో అందరూ చెప్పాలా? గట్టి చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. ఆగనే అంత తొందర ఎందుకో? రెండు చేతులు పైకి అందరూ వెళ్తాం. చెప్పండి. సాగిల పడదువు గాక, సాగిల పడదువు గాక, సాగిల పడదువు గాక. సాగిల పడి నమస్కారము చేసేదా,
నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను కన్న నీ తండ్రి, సర్వలోకాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి ఆ యేసయ్య ఎదుట సాగిలపడితే రెప్పపాటు జీవితం మారిపోద్ది, జాతకం మారిపోద్ది. స్తోత్రం. ఏం మారిపోద్ది చెప్పండి? సాగిలపడితే నువ్వు ఓటు పంపించేస్తాడా? లేదే. గొర్రెపిల్లలో శక్తి ఉంది, అది నీకు ఇస్తారు. ఐశ్వర్యం ఉంది, అది నీకు ఇస్తారు. జ్ఞానం ఉంది, అది నీకు ఇస్తారు. బలం ఉంది, అది నీకు ఇస్తారు. ఘనత ఉంది, అది నీకు ఇచ్చి ఊరే నింపజేస్తారు. మహిమ ఉంది, అసలు నువ్వు ఉన్న చోట ఒక మహిమ ప్రకాశింపజేస్తారు. స్తోత్రం ఉంది. ఇదివరకు నీ వెనక ముందు మాట్లాడిన వారు మరుగైపోతారు. ఇది వదులుకొని నీ వెనక ముందున్న వారు నిన్ను గురించి కీర్తన పాడగలిగిన, అనగా స్తుతిగానాలు పాడుకోగలిగిన ఒక మంచి అనుభూతి నిన్ను బట్టి నీ గురించి గొప్పగా చెప్పుకోగలిగిన అనుభూతిని దేవుడు దయచేస్తారు. ఇప్పుడేం చేయాలా చెప్పండి? ఏంటి చెప్పండి? అందరు చెప్పాలా? ఏది మీ పక్కన ఉన్న వారి చేతులు పట్టుకోవాలి. ఒకసారి స్త్రీలు చేతులు పట్టుకోవాలా, పురుషులు చేతులు పట్టుకోవాలా. గొడవలు దాకండి. చేతులు మాత్రమే పట్టుకోండి. చేతులు ఉంగరాలు ఉంటాయి, బంగారు ఉంగరాలు, వాటిని పట్టుకొని లాగేసేది. అర్థమైందండి? నేను చెప్పినట్టు చెప్పండి. ఒకరి వైపు ఒకరు చూడండి, చెప్పండి. చూసి ఏమండి? గట్టి చెప్పరే, గట్టి చెప్పండి. ఏమండి? మీరు కూడా ఈ పూట ఆ గొర్రె పిల్లైన యేసయ్య ఎదుట సాగిల పడితే గొర్రె పిల్లలో ఉన్న 7 ఆశీర్వాదాలు తప్పకుండా మీలోకి, మీ కుటుంబంలోనికి, మీ పరిచయానికి, మీ సంఘంలోనికి ప్రవహించునుగాక. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏం చేయాలా చెప్పరే? గట్టి చెప్పాలా? ఒక్కటే మాట. గొర్రెపిల్ల ఎదుట ఏం చేయాలా? అందరు చెప్పాలి. ఆ వెనకున్నవారు గొర్రెలందరూ చెప్పండి అయ్యా. బాగా మంచి భోజనం తిన్నారు, ప్రసాదంతో కూర్చున్నారు, మాట బయటికి రావట్లేదు. గట్టి చెప్పండి అయ్యా. సాగిల పడుదువుగాక. ఎవరి ఎదుట? అది గొర్రె పిల్లైన యేసయ్య ఎదుట సాగిల పడితే ఎంత దొరుకుతుంది? 7 ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఎన్ని? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఎన్ని? 7. అప్ప ఊహించుకోవడం. ఆ 7 కూడా ఒక్కొక్క ₹1,00,00,000 సమం. అర్థమైందండి? ఒక్కొక్క అనుభవం ₹1,00,00,000 సమం. ఒక రేంజ్లో ఉంటుంది నీ జీవితం. ఎవరెందుకు సాగిలో పెడితే చెప్పాలా? మంచి సాగిల పడుదుము గాక. హల్లెలూయా. ఎలా సాగిల పడాలా? ఎలా పడితే అలా సాగిల పడితే సరిపోతుందా? లేదు. సాగిల పడాలంటే ఒక పద్ధతి ఉంది. అలా సాగిల పెడుదుము గాక. సాగిల పడాలంటే కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు కలిగి సాగిల పడాలి. ఎన్ని అనుభవాలు ఉన్నాయో అన్ని చెప్పలేదు, కానీ 1, 2 చెప్తాను. సమయం ఉంటే 3వ కూడా చెప్పి ప్రార్థన చేస్తాను. ఒకవేళ రేపు అవకాశం ఉంటే 4 కూడా చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇక లేదా సాగిల పడితే ఏం దొరుకుతుందని చెప్పాను. ఎలా సాగిల పడాలని చెప్తాను. చెప్పమంటారా వద్దంటారా? 12 గంటలకు చెప్పమంటారా? త్వరగా ముగించమంటారా? ఎంతో చెప్పినా ఇదే పెట్టే ఉన్నారు. కారణం ఏంటంటే మధ్యప్రదేశ్ బ్రహ్మాండంగా నింపబడి చదువు బైబిల్ గ్రంథంలో సాగిల పడాలా. ఎలా సాగిల పడాలా? 1, 2 అనుభవాలు చెప్తా. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వాక్యం చదవండి.
ఆయన జనములను ప్రేమించును. కొద్దిగా వారిని పెంచాలి తల్లి. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. అలా ఉంచున్నాను. నేను చదువుతా, వినండి, పూర్తిగా చదువుతా. ఆయన జనులను ప్రేమించు. ఆయన అంటే ఎవరు? యేసు. జనులను ప్రేమించు. జనులు అంటే ఎవరు? మనం మందు పెట్టినాడు, వాటికి పెట్టినాడు బాబు. అది ప్రేమించు. ఆయన పరిశుద్ధులందరూ ఎవరంట? చెప్పాలి. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమై ఉందురు. వారు నీ పాదముల యందు సాగిలపడుదురు. ఎలా సాగిలపడాలంట? మనం అయిపోయిన మాట నేను చదువుతాను, అర్థం చేయండి. పరిశుద్ధులందరూ నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. సాగిలపడేవాడంటే ఎలా సాగిలపడాలా? రాసించారు, పరిశుద్ధులుగా సాగిలపడుదురు కాక. ఎలా పడితే అలా సాగిలపడకూడదు. దేవుడు ఎదుట ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ఆ పద్ధతి, ఆ క్రమం ఏంటంటే రాసించారు, మనం చదువుకున్నా. పరిశుద్ధత కలిగి సాగిలపడుదుము గాక. నీలో పరిశుద్ధత అనేది కనబడితే, ఆ పరిశుద్ధతను బట్టి నువ్వు సాగిలపడగలిగితే దానికి తగిన ఫలితం నా దేవునికి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధతకు పునాది ఏంటి? మారు మనసు. పరిశుద్ధతకు పునాది ఏంటి? బ్యాప్టిజం. పరిశుద్ధతకి ఏమంటే పునాది ఏంటి? పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధతకి పునాది ఏంటి? వేరుబాటు జీవితం, పరిశుద్ధుల సహవాసం. ఈ అనుభవాల మధ్యలోనికి నువ్వు ఒక్కొక్క మెట్టు దాటి వెళ్ళగలిగితే అంచులంచు నీ పాప క్షమాపణ, నీ మారు మనసు, నీ బ్యాప్టిజము, పరిశుద్ధాత్మ అనుభవం, లోకానికి వేరే జీవించడం, పరిశుద్ధులతో సహవాసం, ఇది నేను ఎలా మార్చేస్తుంటే పరిశుద్ధులుగా మార్చేస్తుంది. నువ్వు పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా జీవిస్తే లాభం ఆయనకో పరలోక దర్బారుకో కాదు, ఫలితం యేసు ప్రభుకో పరలోక దర్బారుకో కాదు. ఒకవేళ ఆయనకి లాభం ఉన్నా, పరలోక దర్బారుకి లాభం ఉన్నా, తొలి దీవెన ఎవరికంటే పరిశుద్ధత కలిగి సాగిలపడుతున్నావే నీకు. ఆమేన్. ఏ ఆశీర్వాదాలు దేనితో ముడివేయబడింది అంటే నీ పరిశుద్ధతతో ముడివేయబడింది. నీ జీవితంలో ఎంత పరిశుద్ధంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడతావో ఆ పరిశుద్ధత కలిగి ఆయన ఎదుట సాగి గొర్రెపిల్లల ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. బైబిల్ గ్రంథంలో చోట్ల ఆశించిన మాట ఏంటంటే ఆగింది అంత విశ్వాసం అంట. ఏ గింజి చెప్పండి? అంత విశ్వాసం ఉంటే కొండ వైపు చూసి, కొండ నువ్వు పోయి గోదావరిలో పడినా పడుతుంట, సముద్రంలో పడినా పడుతుంట. ఏముంటే? ఆవు గింజ అంత విశ్వాసం ఉంటే. నేను మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే ఆవు గింజలో అర్ధ భాగం 50 పరిశుద్ధతని కలిగి జీవించడానికి ప్రయత్నాలు చేస్తేనే చాలు, గొర్రె పిల్లల ఆశీర్వాదాలన్నీ వచ్చేస్తాయి. ఆమేన్. ఈరోజు శక్తి లేని పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి? ఐశ్వర్యం లేని పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి? జ్ఞానం లేని పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి? బలము లేని పరిస్థితుల మధ్యలో ఉండడానికి కారణం ఏంటి? ఘనత లేని పరిస్థితుల మధ్యలో ఉండడానికి కారణం ఏంటి? మహిమ లేని పరిస్థితుల మధ్యలో ఉండడానికి కారణం ఏంటి? స్తోత్రము లేని పరిస్థితుల మధ్యలో ఉండడానికి కారణం ఏంటంటే తక్కువైంది. ఏమి తక్కువైంది అంటే పరిశుద్ధత. పెరిగిపోతుంది పాపం, విస్తరిస్తుంది పాపం. ఈరోజు నీలో ఉన్న పాపం, అంతరంగ పాపం, మరుగై ఉన్న పాపం, దేవుడికి నచ్చని పాపం అవి కట్టబడును గాక, పాతి పెట్టబడును గాక, నేల కూర్చబడును గాక, కాల్చివేయబడును గాక, సిలువే
గొర్రె పిల్లైన యేసు ప్రభు ఎదుట ఈ రాత్రి అంత చాలు. ఆవగింది అర్ధ భాగం ఒక్క పిట్టి పరిశుద్ధతని వస్త్రముగా ధరించుకొని ఆయన ఎదుట సాగేస్తాడు. నిన్ను ముద్ర వేసి భద్రపరుస్తాడు. ముద్ర వేసి భద్రపరుస్తాడు. ఏం తక్కువైంది ఇప్పుడు మనకి చెప్పండి? ఏం తక్కువైంది చెప్పాలా? హైట్ తక్కువైతే పోలీసులో చేర్చుకోరండి. ఏం తక్కువైతే ఇది చెప్పండి? హైట్ తక్కువైతే ఎక్కడ చేర్చుకోరు చెప్పండి? పోలీసులో చేర్చుకోరు, ఆర్మీలో కూడా చేర్చుకోరు. హైట్ తక్కువైతేనే ఆర్మీలో పోలీసులో ఏమైనా చేర్చుకోకపోతే పరిశుద్ధత తక్కువైతే పరలోకంలో చేర్చుకుంటారు అనుకుంటాం. ఆశీర్వాదాలు ఎలా మన మీదకి వస్తాయి అనుకుంటాం. ఈరోజు నీ జీవితంలో ఎక్కడ 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 మరుగైన స్థలంలో దేవునికి నచ్చని 1-2 బలహీనతల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావు అంటే పరిశుద్ధతను కోల్పోయి బ్రతుకుతున్నావు. ఈరోజు నీ పరిశుద్ధత ఆయనకి కనబడినట్లు ఆయన ఎదుట నిలబడు, సాగినప్పుడు గొర్రె పిల్లల ఆశీర్వాదాలు ఒక వాటర్ ప్రవహిస్తున్న రీతిగాని ఏమని ఒక గొప్ప గొప్ప ప్రవాహం నీలోనికి ప్రవహిస్తుంది. మామూలుగా 7 ఆశీర్వాదాలతో పైసలా హల్లెలూయా ఎలా సాగిలపడాలా? ఎలా సాగిలపడాలా? పరిశుద్ధతో కూడా ఈ భూమి మీద నీకు అధికారం కావాలి, రోగాల మీద అధికారం కావాలి, దెయ్యాల మీద అధికారం కావాలి, నిర్జీవపు క్రియల మీద అధికారం కావాలి కదండి. పరలోకంలో కూడా నీకు ఒక అధికారం ఉండాలి, పరలోక పట్టణం మీద కూడా నీకు ఒక అధికారం ఉండాలి. భూమి మీద పరలోకంలో ఇక్కడ అక్కడ దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చి నువ్వు నడిపించాలంటే అధికారం పొందేవారు ఎలా ఉండాలంటే బైబిల్లో రాసించాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం కానీ 27వ వాక్యం కానీ చదువుకోండి ఒకసారి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం కానీ 17వ వాక్యం కానీ చదవండి ఒకసారి. పిమ్మటి రాత్రి యందు ఎట్లనగా నాకు దర్శనములు కలిగి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం కానీ 27వ వాక్యం కానీ చదవండి. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగయుగములు యుగాంతముల వరకు అబ్బా ఏమి వాక్యమో చప్పడబడచ్చుగా గట్టిగా. ఏం వెళ్తారంట? ఇది చెప్పలే ఏం వెళ్తారంట? రాజ్యం. ఎవరి పరిశుద్ధులు? మహోన్నతుని పరిశుద్ధులు. మహోన్నతుడు ఎవరు? యేసయ్య. ఆయన పరిశుద్ధులు ఎవరు? మనం. ఆయన పరిశుద్ధమైన మనం పరిశుద్ధంగా జీవించగలిగితేనే చాలు, గొర్రె పిల్లల ఆశీర్వాదాలన్నీ వచ్చేస్తాయి. ఆమె అందుకే తిమోతికి రాసిన పత్రికలో రాయబడింది, పురుషులంట ప్రతి చోట ప్రార్థన చేసేటప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయాలంట. అలా ప్రార్థన చేసేటప్పుడు వారి చేతుల్లో కనపడాల్సింది ఏంటంటే దేవునికి పవిత్రత, పరిశుద్ధత. ఆమె నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసేటప్పుడు నీ చేతుల్లో కనపడాల్సింది ఏంటంటే పరిశుద్ధత. అది ఒక్కటి మాత్రమే కనబడితే చాలు. ఈరోజు నువ్వు కోరుకున్న దీవెన నువ్వు ఇంటికి వెళ్ళేలోపు నీకన్నా ముందు వెళ్ళి నీ ఇంట్లో చోటు చేసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎలా సాగిలపడాలంట? పరిశుద్ధత కలిగి సాగిలపడుదుము గాక. రెండో మాట చెప్పరా? చూడండి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం 11వ వాక్యాన్ని చూద్దాం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైనట్టు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి
చిత్తమును బట్టే అవి ఉండేను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక దానిని బట్టి సృష్టింపబడినవి గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. తమ కిరీటములు తమ సింహాసనం ఎదుట వేసిరి. ఏమైనా అర్థమైందంటారా? మీకు అర్థమైందా, అర్థం కాలేదా? అయితే నేను అర్థమైంది చెప్తాను వినండి. సింహాసనం మీద యేసు ప్రభు కూర్చున్నారంట, గొర్రె పిల్లైన యేసు ప్రభు ఎదుట. ఆయన ఎదుట ఎవరి కొంతమంది సాగిల పడుతున్నారంట. సాగిల పడే వారి తల మీద ఏముందంట? కిరీటములు ఉన్నాయంట. ఏమున్నాయంట? ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క కిరీటం ఉందంట. విలువైన రాళ్లతో అలంకరింపబడిన కిరీటం ఒక్కొక్క వ్యక్తి తల మీద ఉందంట. ఆ కిరీటాన్ని తల మీద పెట్టుకున్న వారు ఎలా సాగిలపడుతున్నారంట? ఆ కిరీటములను తీసి ఆయన పాదాల ముందు పెట్టినేనుందా, వేసినేనుందా? చెప్పలేదు. వేసి అంటే వేరు, పెట్టడం అంటే వేరు. పెట్టడం అంటే తీసుకెళ్ళి అలా పెట్టడం. వేయటం అంటే ఏంటంటే నీ ఎదుట ఈ కిరీటం మాకు పెద్ద మెప్పేమో గొప్పేమో కాదయ్య అని చెప్పి తమ కిరీటం తీసి పాదాల ముందు వేసి సాగిలపడ్డారంట. అవే హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దీన్ని తగ్గింపంటారా హెచ్చింపంటారా? మిమ్మల్ని అడిగేది తగ్గింప. దీన్ని తగ్గింపంటారా హెచ్చింపంటారా? ఏమన్నారా? ఎలా సాగిలపడాలంట? ఒకటి, పరిశుద్ధత కలిగి సాగిలపడాలా. రెండు, తగ్గింపు కలిగి సాగి అలా సరెండర్ అయిపోవాలి. దేవుని సన్నిధిలో తమ్ముడు తాము తగ్గించుకో. దేవుని సన్నిధిలో ఏం చేయాలండి చెప్పండి? తగ్గించుకోవాలి. నీవు ఎంత తగ్గింపు ఉందో, ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో అంతగా ఆయన ఎదుట తగ్గించుకొని నువ్వు సాగిలపడి నిన్ను ఓరక విడిచిపెట్టడు, ఒట్టిగా పంపించడు, అలా వెళ్ళిపో అని చెప్పి నేను వెలగొట్టడు. అలా తగ్గింపు కలిగి సాగిలపడిన వారిని ఖచ్చితంగా మరిచిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు. నీ తగ్గింపు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ తగ్గాలో అక్కడ ఏం చేయాలండి? తగ్గిపోవాలి. తగ్గిపోయే మనస్తత్వం అనుకుంటాం. తగ్గట్లేదే. చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఏం చేయట్లేదు, ఇప్పుడు తగ్గట్లేదు, ఎక్కడ తగ్గట్లేదు. నేను తగ్గాల, నాకేం అవసరం వచ్చింది? అవసరమైతే వాళ్ళు తగ్గుతారు, అవసరమైతే వాళ్ళు తొక్కుతారు అన్నావు కదా. అవసరమైతే దేవుడు వాళ్ళనైనా ఆశీర్వదిస్తారేమో కానీ నిన్ను పొరపాటును కూడా చెప్పలే. అప్పుడు ఎలా సాగిలపడాలంటే ఒక తగ్గింపు. ఆమేన్, హల్లెలూయా. ఏ రావాలి మనలో చెప్పండి? సహజంగా కిరీటం ఎవరి తల మీద ఉంటుంది? మీరు చెప్పాలి, మాట్లాడలేదు, మౌనం ఉండదు. అది కరెక్ట్. రాజుల మీద ఉంటుంది. ఒకటి రాజుల మీద ఉంటుందా కిరీటం? వాడు రాజుల తల మీద ఉంటుందా? రాజుల తల మీద ఉంటుందా? చెప్పండి. రాజుల తలల మీద కూడా ఏముంటుందంట? ఎస్తేరు రాణి తల మీద ఏం పెట్టారంట? కిరీటం. సొలొమోను రాజు తల మీద ఏం పెట్టారంట? కిరీటం. గాడిద మీద ఎక్కించుకొని పోయి అభిషేకించి కిరీటం తల మీద పెట్టారంట. అంటే కిరీటం పెట్టుకునేవారు ఎవరంటే ఒక రేంజ్ లో ఉన్నవారు, అగ్రస్థానంలో ఉన్నవారు, తలమానికని చెప్పుకోగలిగిన ఒక రేంజ్ లో ఉన్నవారు, పాలకులు, రాజ్యాన్ని, ప్రపంచాన్ని, దేశాన్ని పాలించగలిగిన పాలకులు అని పేరుగాంచిన గొప్ప వారికి తల మీద ఏముంటుందంట? కిరీటం. అలాంటి గొప్ప స్థాయిలో ఉన్నవారు కూడా కిరీటాన్ని తీసి ఏం చేశారంట? చెప్పండి చెప్పండి. కాళ్ళ ముందు పడేశారట.
ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది విశ్వాసుల జీవితంలో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదనుకోండి, ఎవరు లెక్కది పేరు ప్రక్కనే 2 డిగ్రీలు ఉన్నాయనుకోండి, బీటెక్ లేకపోతే ఎంటెక్ ఉందనుకోండి, వాళ్ళకి ఎమాటకూడదు, కానీ ఆ తగ్గింపు అయితే మాత్రం రా. కొంతమంది సేవకులు ఉన్నారు, నేమనుకోకండి అయ్యా బాబు. ఒక 200 మంది విశ్వాసం చర్చలో ఉన్నారనుకోండి, ఇంకేముండదు వారికి చెప్పండి, ఏముండదండి, తగ్గింపు. నేనంటాను, మనం ఏ స్థాయికి ఎదిగినా మనం ఏముండాలా చెప్పరే, ఎలా ఉండాలి? తగ్గింపు. ఈ రోజుకి నా మందిరాన్ని విశ్వాసులు ఎవరైనా రావడానికి ఆలస్యమైతే నేనే చిమ్ముతా, నేనే తడిగుడు పెడతా, నేనే బట్టలు పరుస్తా, అవసరమైతే మరుగుదొడ్డి కూడా కలుగుతా. కారణం ఏంటో తెలుసా? మనం పైనుండి ఆకాశం నుండి నక్షత్రాలు రాని కింద పడలేదు. ఎక్కడొచ్చాం? ఒకసారి ఆలోచించండి. వచ్చిన స్థితిని గుర్తించి మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలో ఎంతవరకు మనం తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనం హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యోహాను అంటాడు, ఆయన హెచ్చింపబడాలా చెప్పలే, నేను తగ్గాలి. ఈరోజు తగ్గింపుని వస్త్రముగా ధరించుకుందుగాక. ఆ తగ్గింపుతో కానీ నువ్వు వెళ్ళగలిగితే, సాగిల పడగలిగితే ఖచ్చితంగా గొర్రెపులను ఆశీర్వాదాలన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఆఖరికి ఒక్క పాయింట్ చెప్పి నేను మిమ్మల్ని ముగింపులోకి తీసుకెళ్తాను, శ్రద్ధగా వినండి. లూకా సువార్తలోకి వెళ్దాం. 17వ అధ్యాయాన్ని తీద్దాం, 16వ వాక్యాన్ని చూద్దాం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చాలా చదవబడిన వాక్యాన్ని గమనించండి. ఇక మీద పాయింట్లు చెప్పండి, ముగింపులోకి వచ్చా. 3 పాయింట్లు చదవకుండా పోతుంది. యేసు ప్రభు ఒక పట్టణంలోకి వెళ్ళాడు. అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారంట. ఆ 10 మంది యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారంట. అయ్యా, మేము కుష్ఠరోగంతో బాధపడుతున్నాం బాబు, మీరు ఏదైనా బాగు చేయగలిగితే బాగు చేయండి అయినా అని అడిగారంట. వెంటనే యేసు ప్రభు అంటే, మీరు వెళ్ళండి, మీరు ఎవరికి కనపడండి, యాచకుడు కనపడండి అన్నారంట. మీరు వెళ్ళుతుండగానే మీకేం కలిగిందంటే స్వస్థత కలిగిందంట. వెళ్ళింది ఎంతమంది? 10 మంది. 9 మంది జంప్. 9 మంది ఏమైనారంట? జంప్, పరాలైపోయారు. ఒకడు ఆడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు ఎదుట సాగిల పడ్డాడంట. అక్కడ మంచి మాట చూసండి, విలువ కలిగిన మాట, ఖరీదు కలిగిన మాట ఏంటంటే కృతజ్ఞత కలిగి అనండి. గట్టి చెప్పలే, ఏం కలిగి చెప్పండి, ఏం కలిగి? కృతజ్ఞత కలిగి సాగిలపడ్డాడు. నేను మీకేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, 1 పరిశుద్ధత కలిగి సాగిలపడాలి, 2 తగ్గింపు కలిగి సాగిలపడాలి, అంటే తగ్గించుకొని సాగిలపడాలి, 3 ఆశించాడు కృతజ్ఞత కలిగి సాగిలపడాలి. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడండి? నీ హృదయంలో కృతజ్ఞత భావం ఉందా లేదా అని చూస్తాడు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత అనండి. అందరూ చెప్పాలా? ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలా? నేను చెప్తా వినండి. 1 దేవుని ఎదుట అనండి, 2 దైవజనుని ఎదుట అనండి, 3 దేవుని మందిరం ఎదుట అనండి,
మనలను ప్రేమించి మనకు ఉపకారం చేసిన ఆత్మీయుల ఎదుట అనండి, ఆత్మీయుల ఎదుట మనం ఏం కలిగి ఉండాలా చెప్పండి? దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి మన కొరకు ప్రార్థన చేసింది ఎవరు? దైవజనుడు. ఆ దైవజనుడికి మనం ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు నలిగిపోయి కృంగిపోయి కృషించిపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఈ మందిరంలోకి వచ్చి కాస్త వాక్యం వెళ్ళిపోదాం అనుకునే సందర్భంలో నీ తీర్మానాన్ని రద్దు చేయించి నీ బుద్ధిని మార్చి నీ మనస్సును మార్చి నేను నిలకడగా నిలబెట్టిందే ఈ మందిరం. ఆ మందిరానికి ఏం కలిగి ఉండాలి? నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు, అసలు ఏమి తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు పాట నేర్పారే, మాట నేర్పారే ఆత్మీయులు, వారు ఎంతో ఏం కలిగి ఉండాలండి? గుప్పిని విప్పారే, సహాయపడ్డారే, వారు ఎంతో కలిగి ఉండాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ నలుగురు ఎదుట నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఎన్నో ఉపకారములు చేసే నీ దేవునికి నువ్వు ఏం చెల్లిస్తున్నావు? కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఈరోజు నువ్వు నీ కుటుంబం బ్రతికున్నావంటే, బట్ట కట్టుకున్నావంటే, బైక్ పట్టుకొని పాట పాడుతున్నావంటే కారకులు ఎవరు? చెప్పండి చెప్పండి. అది వరకు విశ్వాసం పాట పాడమంటే రక్తమా రక్తము అని పాడారు. ఇప్పుడు నేర్చుకున్నాడు ఎలా పాడాలని. బైక్ దగ్గర పెట్టుకుని వేసుకుంటూ పాడతాడు. యేసు రక్తము. ఎవరో నేర్పింది నీకు పాట? అది వరకు వాక్యం చదవబట్టి అన్ని తప్పులే. ఇప్పుడు క్రమంగా చదువుతున్నాడు. నీకు ఎవరో నేర్పారు? నీకు సేవ నేర్పింది ఎవరు? పాట నేర్పింది ఎవరు? ప్రార్థన చేయడం నేర్పింది ఎవరు? ఉపవాసం ఉండడం నేర్పింది ఎవరు? సంఘానికి కట్టడం నేర్పింది ఎవరు? ప్రసంగం చేయడం నేర్పింది ఎవరు? విశ్వాసులు ప్రభు దగ్గరికి నడిపించారు ఎవరు? నేర్పింది ఎవరు? ఈరోజు 5,000 నోట్లోకి వెళ్తున్నాయి. కారకులు ఎవరు? ఒక చక్కటి నివాసంలో ఉన్నావు, కారకులు ఎవరు? ప్రాణంతో ఉన్నావు, ప్రాణం ఇచ్చింది ఎవరు? నిస్సహాయ పరిస్థితిలో ఉన్నావు, నీకు సహాయం చేసింది ఎవరు? ఒంటరిగా మిగిలిపోయావు. అలాంటి సందర్భంలో నీకు ఆలోచన చెప్పి నీ వెన్ను తట్టి చేయబట్టి నీకు ధైర్యం వచ్చి నేను నడిపించింది ఎవరు? అది మర్చిపోయావా? ఎలా ఉన్నావు ఇప్పుడు? కృతజ్ఞత లేదు. ఏం కలిగి ఉండాలా? చెప్పాలి, మాట్లాడరే. ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత అనండి. ఒక చిన్న కథ చెప్తా. నాకు సమయం లేదు, చాలా రాసుకున్నా చెప్పడానికి. సమయం లేకుండా మీకు అర్థమైన మాటలు మాత్రం అలా చెప్పి ముగించా. ఒక కుప్పని చెప్పి నేను ముగింపులోకి తీసుకెళ్తా. నేను చెన్నైలో ఉంటే వాకింగ్కి వెళ్తాను, నడుద్దామని వాకింగ్కి వెళ్తాను. అది మేమున్న ప్రాంతంలో రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్ మీద నడుస్తాను. అటు అటు ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఉంటాను. ఒక రోజు అలాగే వాకింగ్కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద అటు ఇటు నడుస్తూ ఉన్నా సందర్భంలో కాస్త అలసట వచ్చింది. ఒక బండ ఉంటే ఆ బండ మీద కూర్చున్నా. అప్పుడే ఈ రైల్వే ఎంప్లాయీస్ ఏం చేశారంటే అక్కడ ఉన్న చెట్లన్నిటిని కొట్టి కింద పడేశారు. పక్షుల గూళ్ళు, కాకుల గూళ్ళన్నీ పాడైపోయింది. ఈ పక్షులు కాకులు ఏం చేస్తున్నాయి అంటే కొత్తగా గూళ్ళు కట్టుకోవటానికి నరికి పడేసిన చెట్టు కొమ్మలు కింద పడిపోయి ఉన్నాయి కదండి, వాటిని తీసుకెళ్ళి గూళ్ళు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఒక 2 మూరల పొల ఉంటుందండి, ఒక 2 మూరలు ఉంటుంది. ఆ పొల కింద పడిపోయింది. వై టైప్లో ఉందన్నమాట. వై ఉంటుందిగా అలా ఉంది ఆ పుల్ల. ఈ కాకి వచ్చి ఆ పుల్లను తీసుకెళ్ళి ప్రయత్నాలు చేస్తుంది, తీసుకెళ్ళడానికి ఎత్తున్నారు. తన మన కావట్లేదు. బండ మీద కూర్చున్న నేను ఆ కాకిని దాని ప్రయత్నాన్ని చూసి దగ్గరికి వెళ్ళి ఆ పొలను ఏం చేశానంటే వైలా ఉంది కదా, విరిచి పక్కన పడేసి, బి టైప్లో ఒక పొలని, ఐ టైప్లో ఒక పొలని విరిచి కింద పడేసి, ఈ కాకి ఏం చేసిందంటే ఐ టైప్లో ఒక పొలం తీసుకొని వెళ్ళిపోయి గూట్లో పెట్టుకొని మళ్ళీ వచ్చి బి టైప్లో నీ పొలం తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది. తన వల్ల కావట్లేదు. నేను గమనించి మళ్ళా దగ్గరికి వెళ్ళి వాటిని 2గా చేసి మళ్ళా కింద పడేస్తే ఒక పొలం తీసుకెళ్ళి గూట్లో పెట్టుకొని వచ్చింది. 2వ పొలని వచ్చి 3వ పొలం కూడా తీసుకెళ్ళి గూట్లో పెట్టింది. ఆమె హల్లెలూయా.
హల్లెలూయా. ఇక అయిపోయింది దాని పని అనుకున్నా. ఒక 2 నిమిషాల తర్వాత నా వెనక కాంపౌండ్ వాల్ ఒకటి ఉందండి. కాంపౌండ్ వాల్, ఆ కాంపౌండ్ వాల్ మీదకి వచ్చి కూర్చొని కావు 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 అంటుంది. ఎవరు చెప్పలే? భాగ్య భాగ్య ఎవరంట? కాకి. ఏదో కావు కావు నడుచుకుని తిరిగి చూస్తే నేను ఏ కాకికైతే ఉపకారం చేశానో ఆ కాకి వెనక నా వెనక నాకేం చెప్తుంది? కృతజ్ఞతలు, థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్తుంది. ఎవరు? ఒకవేళ మీరు అనొచ్చు, మీరు కూడా కాకిలాగానే ఉన్నారు, అందుకే నాకు భాష మీకు అర్థమైంది కదా. నేనంటాను, నాకు కాకి భావం అర్థమైంది, భాష అర్థం కాదు కానీ భావం అర్థమైంది. నేనేం చెప్పాలని నష్టపడుతున్నానంటే, మృగాలకు కానీ పక్షులకు కానీ ఉన్నటువంటి కృతజ్ఞత ఎవరికి లేదు ఇప్పుడు? చెప్పండి. మృగాలు మనుషులు అవుతున్నారు, మనుషులు మృగాలు. నేనంటాను, మనం ఏ స్థాయికి ఎదుగుతూ ఉన్నా మనకేం కావాలా? ఏది చెప్పండి. యేసయ్య గారు గొప్ప సేవకులండి. అసలు ఆయన ప్రతి సందర్భానికి ఒక పాట రాసి పెట్టి వెళ్ళిపోయారు. చక్కగా పాడుకోవచ్చు. ఆయన పాడిన పాటలో పాట ఏంటంటే, కృతజ్ఞత లేనివారు వెళ్ళ కొల్లదిగా కూడినారు, కృపావాక్య సంబంధులమై కృపావాక్య సంబంధులమై కృప వెంబడి కృపతో సాగిదు, కృతజ్ఞత ఏం కలిగి ఉండాలా? అందరు చెప్పండి. కృతజ్ఞతతో సాగేదము కాక. అందరూ నా వైపు చూడండి. 2 నిమిషాలు ఓపిక. ఈ 2 నిమిషాలు చేసిన ప్రసంగంతో చెప్తా. 5 నిమిషాలు కోటానికి పూర్తి చేద్దాం. ఆమె వాళ్ళ వాక్యం ఏంటి? వారు ఆ గొర్రె పిల్ల ఇంత సాగిపడి. ఆ గొర్రె పిల్ల ఎవరు అనే సంగతి మనకి యెషయా భక్తుడు చెప్పాడు, యోహాను భక్తుడు చెప్పాడు. ఆ గొర్రె పిల్ల ఎవరంటే యేసు ప్రభు. ఆ గొర్రె పిల్లైన యేసు ప్రభు ఎంత సాగిలో పడితే ఏం దొరుకుతుందయ్యా? 7 విధములైన ఆశీర్వాదం. ఏంటంటే 7? 1 శక్తి, 2వది ఐశ్వర్యం, 3వది జ్ఞానం, 4వది బలం, 5వది ఘనత, 6వది మహిమ, 7వది స్తోత్రం. గతంలో 7 మన పితరుడైన భక్తులకు దేవుడు ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు? మోషేకి, ఆరోనులకు శక్తి ఇచ్చాడు, ఈసాకుకు ఐశ్వర్యం ఇచ్చాడు, సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు,
కాలేబుకు బలమునిచ్చాడు, మొర్దెకైకి ఘనతనిచ్చాడు, గొర్రెల కాపర్లకి మహిమనిచ్చాడు, నిబంధన మందసానికి స్తోత్రం ఇచ్చాడు. నాటి దేవుడే నేటి దేవుడు. నాటికి నేటికి ఆయన ఏ మార్పు. ఈరోజు గొర్రె పిల్లైన యేసు ప్రభువు ఎదుట నీవు కూడా సాగిలపడితే ఆ గొర్రె పిల్ల ఉన్న ఆ శక్తియు, ఆ ఐశ్వర్యము, ఆ జ్ఞానము, ఆ బలము, ఆ ఘనత, ఆ మహిమ, ఆ స్తోత్రం నీలో కూడా ప్రవేశిస్తుంది. అప్పుడు సాగిలపడేవా? ఎలా సాగిలపడాలో ఒక్క 3 అనుభవాలు చెప్పాడు. 1 పరిశుద్ధత కలిగి, 2 తగ్గింపు కలిగి, 3 కృతజ్ఞత కలిగి సాగిలపడితే నీ రేంజ్ మారిపోద్ది, నీ స్టార్ మారిపోద్ది, నీ పరిస్థితి మారిపోద్ది, నీ దరిద్రత తొలగిపోద్ది, నీ ఇరుకు విశాలతగా మార్చబడుద్ది, మారాలంటే నీ చేరైన బ్రతుకు మధురముగా మార్చబడుద్ది, నిరాకారమైపోయిన నీ జీవితానికి ఆకారం కలుగుతుంది, శూన్యమైపోయిన నీ జీవితాన్ని శూన్యమైపోయిన నీ జీవితాన్ని నా దేవుడు సృష్టిగా మారుస్తాడు. విఫలమైపోతున్న నీ ప్రయత్నాలన్నింటినీ ఆయన సఫలం చేస్తాడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలుపు, ఎక్కడ తలదించుకున్నావో అక్కడ నీ తల నా దేవుడు పైకెత్తుతోటి చేస్తాడు. ఎవరైతే నువ్వు వేస్ట్, స్క్రాప్, బడిగిరావు, అంతే అయిపోయింది నీ జీవితం, అంతే అయిపోయింది నీ జీవితం అని ఎటకారంగా మాట్లాడి ఎగతాళి చేశారు. వారి ముందు తలమానికగా అగ్రస్థానాధిపతిగా నా దేవుడిని నియమిస్తాడు. అవే ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తాడు, కూలిపోయిన గుడారాన్ని లేపి నిలబెడతాడు. ఆయనకి సాటి, ఆయనతో పోటీ ఈ భూమి మీద సరితూగలిగిన మగనీయుడు పోటీగాడు నీకెంటారే ఎవరైనా ఉన్నారా? పర్లేదు. ఆయన తప్ప నీ జీవితాన్ని మార్చగలిగిన మగనీయుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనే యేసు ప్రభువు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, అందుకే మరణించాడు, అందుకే పునరుద్ధరించాడు, అందుకే తిరిగి రానై ఉన్నాడు. పెళ్లి కుమార్తె అయినా నిన్ను నన్ను ఒక కన్యకగా వధువు సంఘముగా తయారు చేసి నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన మహిమ కలిగిన రాజ్యములోనికి, ఆ పరమ కారణంలోనికి పాల్గొని వెళ్ళటానికి ఈ సభలో మొదటి రాత్రే నా దేవుడిని హృదయాన్ని దర్శించి కదిలించి మూయబడిని మనోనేత్రాలను తెరిపించి ఉన్నతమైన ఒక అనుభూతిని నేర్పాలని చక్కటి పాఠాలని ముందు పెట్టాడు. ఇప్పటికైనా నువ్వు కృతజ్ఞత కలిగి, ఇప్పటికైనా తగ్గింపు కలిగి, ఇప్పటికైనా పరిశుద్ధత కలిగి ఆయన ఎదుట సాగినప్పుడు నీ పరిశుద్ధత, నీ తగ్గింపు, నీ కృతజ్ఞత గొర్రె పిల్లల ఆశీర్వాదాన్ని నీలోనికి ప్రోగించేటట్టు నా దేవుడు చేస్తాడు చేయటానికి సమర్థుడు. వచ్చేటప్పుడు ఏడుతో వచ్చుండొచ్చు, బాధతో వచ్చుండొచ్చు, బలహీనతలతో వచ్చుండొచ్చు, సమస్యలతో, పోరాటాలతో, నిందలతో, అవమానాలతో వచ్చుండొచ్చు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు అలాగా కాదు, ఆ రీతిగా కాదు. నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని బలపరచగలిగిన దేవుడు బలపరిచి ఆశీర్వదించి నిన్ను సాగనంపాలని కోరుకుంటున్నాడు. విశ్వాసులైన, సేవకులైన మీరు ఈరోజు సాగిలపడగలిగితే సాగిలపడిన వారిని ఒట్టిగా కాదు గట్టిగా నా దేవుడు దీవించి పంపుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే ఒక 15% ఆశీర్వాదం సంపాదించుకుంటా. నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే ఒక 30-40% ఆశీర్వాదం సంపాదించుకుంటా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఒక 60-70% ఆశీర్వాదాలు సంపాదించుకుంటా. నేను ఏమీ లేనయ్యా, నేను ఒట్టివాడినయ్యా, సరెండర్ అయిపోతున్నాను అని సాగిలో పడగలిగితే 100కి 100
100కి 100 ఈరోజు నా దేవుడిని ఆశీర్వదించబడుతున్నాడు. ఆమె సాగిన పడటానికి నీకు మనసు తెచ్చాలి. ఇది దేవుని మందిరం. చిన్నలో పెద్దలో నీకు ఓపిక ఉంటే మాస్టర్ గారు ఇంట్లో పెద్ద టాస్క్ పెట్టడం మా ముందు అనుకోకుండా, సవాలు విసిరాలు అనుకోకుండా మీరు సాగిన పడగలిగితే ఖచ్చితంగా ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా అంటే నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అనుకోలేనంతగా నీ జీవితంలో ఘనకార్యం ఈ రాత్రి చేయబోతున్నాడు. విశ్వాసుల జీవితంలో చేస్తారు మీకు తగినట్లు. మా అయ్యగారు సేవకుల జీవితంలో చేస్తారు మీకు తగినట్లు. ఏ ఎదురుచూపుతో, ఏ ఆసక్తితో, ఏం కావాలనుకొని వచ్చా అది నా దేవుడు మీకు ఇచ్చును కాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సాగిన పట్టడానికి ఇష్టపడతామా? అందరూ లేచి ఉన్నాం. అందరూ లేచి ఉన్నాం. మోకరించాలనుకుంటే మోకరించండి, నిలబడాలనుకుంటే నిలబడండి, కూర్చోవాలంటే కూర్చోండి. సాగిన పట్టడానికి సాగిన అస్సలు సిగ్గుపడకండి, అస్సలు సిగ్గుపడకండి. తర్వాత మారిపోయే నీ జాతకం మారిపోయే సమయం, నీ అంగవారం మారిపోయే సమయం. పెద్దవాడు తల్లి ఇక దీనికన్నా మాదిరి ఇంకేం కావాలా? సాగిన పడితే నీ జీవితంలో ఈ రోజు నా దేవుడు గొప్పగా చేస్తాడు. నీ హోదాని పక్కన పెట్టి, నీ మనసత్వాన్ని పక్కన పెట్టి, ఇప్పటికైనా తగ్గిపోయి వస్త్రంగా ధరించుకొని ఒక్కసారి సాగిన పడా ఆయన కార్యసిద్ధి చేస్తాడు. హల్లెలూయా. అడుగు అడుగు, ప్రభు దగ్గర అడుగు. నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీవు తప్ప నాకెవరు లేరయ్యా. నా ఆనందం నీవే, నా ఆనందము నీవే, నా ఆరోగ్యం నీవే, నా బలము నీవే, నా బలాభివృద్ధి నీవే. నీ సన్నిధిలో తప్ప నాకెక్కడ విముక్తి లేదయ్యా. నీ సన్నిధిలో తప్ప నాకెక్కడ విడుదల లేదయ్యా. నీ సన్నిధిలో తప్ప నాకెక్కడ దీవెన లేదయ్యా. ఈ సన్నిధి తప్ప నాకు వేరే ఒక మార్గం, పరిష్కారం సాగిన పడుతున్నాడు బాబు అని చెప్పి నీ దేవుడు ఎదుట నీవు సాగిన పడగలిగితే రాత్రి నా దేవుడు నీ జీవితంలో ఘనకార్యాలు చేస్తాడు. ఒక్కసారి ప్రభు వైపు చూద్దామా? ఒక్కసారి ప్రభు వైపు చూద్దామా? నీ బాధలు గుండెల్లో ఉన్న వేదనంతా ఎరిగి చెప్పుకో. నీ అందరూ ఎరిగిన వాడు నీ స్థితిని, పరిస్థితిని మారుస్తాడు. తలపులు తపనయు కన్నీయు నమస్కారం చేయించు.
Oh,
సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము సమస్య పరిష్కరించబడా దేవుని రక్షించాలి అంటే దేవుని వాక్యాన్ని సాగిలపడి నమస్కారము చేసేదా దావీదు కుమారుడా ఈ రాత్రి మీరు ఎవరు దాటిపోవద్దే ఈ రాత్రి ప్రతి వారిని వాక్యం చేత దర్శించినందుకు స్తోత్రం వాక్య ప్రత్యక్షత ద్వారా దర్శించినందుకు స్తోత్రం ఈ ప్రయాస వ్యర్థము కాకుండా ప్రతి ఫలము దేవుని ఫలము కన్నీటిని నాట్యముగా దుఃఖమును సంతోషం ఆయన కరుణ హాస్యం మీరు చేస్తున్నందుకు స్తోత్రం మీరు పరికరించడానికి చూస్తున్నావు ఎవరు పరిశుద్ధత కలిగి సాగిలపడతారు ఎవరు కృతజ్ఞత కలిగి సాగిలపడతారు ఎవరు దేవుని మహిమపరుస్తూ సాగిలపడతారు వారి సమస్యలు పరిష్కరించడం ఆయన హస్తమును దర్శిస్తారు. ప్రార్థన చేస్తున్నాం దైవజనులు రౌపలయ్య గారు ప్రార్థన చేస్తారు. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచిన అనేక దినముల నుండి కొడుకుల కొరకు ఎంతగానో ప్రార్థిస్తూ ఉండగా ఈ దినము మీరు గొప్పగా ఘనముగా ఆశీర్వాదకరముగా ఈ సభలను మీరు జరిగిస్తున్న విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు బాబు. ఉదయకాల సమయంలో సెక్షన్ 2 సెక్షన్లు మీరు ఎంతగానో తోడుగా నడిపించి ఘనముగా మీరు జరిపించినందుకు నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలోని దాసులు మొదటగా జకరే ఐగర్లో మీరు మాట్లాడారు. ఇదిగో రెండవదిగా నాయనా నీ దాసులు అభిషక్తులు జానబాయి గారి ద్వారా మీరే మీ ముఖాంతరము నుండి మా అందరికి కావలసిన వర్తమానము మీరే మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మీ ఎదురు ఎలా సాగిలపడ్డారు. ఇదిగో పరిశుద్ధత కలిగి ఏ విధంగా ఉండాలో, కృతజ్ఞత కలిగిన వారిగా ఏ విధంగా ఉండాలో, తగ్గించుకునే జీవితము కలిగిన వారిగా ఏ విధంగా ఉండాలో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ కొడుకులు ఏర్పాటు చేసిన నీ దాసులు ఇదిగో యెహోషువని బట్టి స్తోత్రాలు, అమ్మగారిని బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన బిడ్డలను వారికి ఇచ్చిన పరిచయను మీరు దీవించాలి. ఇదిగో జిల్లాలో మాకు నాయకులుగా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దాసులు అడుగుపెట్టు ప్రతి స్థలమును దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మహిమకరముగా మీరు జరిగించండి బాబు. ఇదిగో కూడి వచ్చిన మీ ప్రజలందరినీ పేరు పేరున మీరు దీవించండి అయినా. ఇదిగో ఈ సభ నిమిత్తం ఎంతమంది పిల్లలైతే ప్రయాస పడుతూ ఉన్నారు, వారి ప్రయాసం వ్యర్థము కాకుండా నీ కృపను దయచేయండి. నువ్వు ఎరగని ప్రజలను నీ దాసునికి మీరు అప్పగించాలి. ఇదిగో నైనా నువ్వు ఎరగిన వారిని నిన్ను ఎరగిన వారిని సన్నిధానానికి నడిపించగలుగుతావు, నీ కృపతో బలపరచగలుగుతావు. ఇదిగో మొదటి రోజు నాయన ఎంతో ఘనముగాను ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మీరు జరిగించిన విధానం బట్టి స్తోత్రం. ఇదిగో రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి. ఇదిగో రేపటి దినం నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇదిగో నా బాప్తీస కార్యక్రమాలను నేను తెలియపరుస్తున్నాం. రేపటి దినమైనా ఇక ఎవరైతే బాప్తీసం పొందాలో, ఎవరైతే నమ్మి రక్షింపబడాలో వారందరినీ మీరు తోడుకుని రమ్మని అడుగుతున్నాం రాజా. మీకు స్తోత్రాలు. రేపటి దినం వాతావరణం విషయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇదిగో దీవెనకరంగా మీరు మార్చండి, ఆశీర్వాదకరంగా
ఇదిగో సౌండ్ సిస్టమ్ మీరు ఉన్నందుకు స్తోత్రాలు, ఆర్కెస్ట్రా వారిలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు, వీడియో వారిలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు, ఇదిగో నేను లైవ్ లో ఉన్న లైవ్ చూపిస్తున్న వారిని బట్టి స్తోత్రాలు. సమస్త విధులైనా వచ్చిన బిడ్డలందరికీ ప్రేమ విధులు ఏర్పాటు చేశారయ్యా. ఎంతమంది ఎన్ని గుంపులైతే ఇవ్వాలో అందుకు రెట్టింపు ఆశీర్వాదముతో మీరు నింపబడి ఉంచున్నాం. ప్రత్యేకంగా ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని కుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతులు స్తోత్రం చెప్దాం. యేసు నామములోని మాకు విజయమున్నది. హల్లెలూయా. యేసు నామములోని దురాత్మలే పోవును. యేసుని నామము పై నుండి నిలచిన ఎదురుగా ఎవరు నిలచెదరు. యేసుని నామము నుండి మనకు విజయమున్నది. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంతనాశనము. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము సన్నిధి రెండంతల ఆశీర్వాదాలతో తగ్గించుకుని సాగిలపడటం వల్ల గొప్ప జ్ఞానము, ఐశ్వర్యము, ఫలము నీ బిడ్డలకు దయచేయుగాక. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు సంపూర్ణ విజయమును కలుగుగాక. ఆమేన్. బలో యేసుక్రీస్తు మహారాజుకి రానున్న మెస్సయ్యకు వాక్యం విని దాని ప్రకారంగా నడుచున్న భక్తులకు అందరికీ వందనాలు. దైవజనులకి అందరికీ ఎవరైనా భోజనం చేయలేకపోతే దైవజనులకి వెనకాల రాష్ట్ర గారి కుటుంబానికి అలాగే విశ్వాసులకి ఎవరైనా మీరు భోజనం చేయలేకపోతే సమృద్ధిగా భోజనం కూడా మా సహోదరులు పరిచయం చేస్తున్నారు. చక్కగా ఏకీపించండి. రేపు ఉదయం స్తోత్ర ప్రార్థన ఉంటుంది. రేపు ఉదయం